హలో ఆల్, వెల్కమ్ టు స్పెషల్ మ్యామ్ స్టోరీస్. అండ్ ఇట్ ఈస్ యాక్టివిటీ సిరీస్ లో ఈ రోజు డే 12 అయితే వచ్చేసాము. ఈ రోజు యాక్టివిటీలో 3 కాగ్నిటివ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయితే చేయించాను. ఇవి పిల్లలకి ఆటలా అనిపిస్తాయి, కానీ నేర్చుకునే స్కిల్స్ మాత్రం చాలా విలువైనవి. యాక్టివిటీ 1లో వచ్చేసి క్రాక్ ద కోడ్ అని ఇచ్చాను. ఇది ఏంటి అని అంటే ప్రతి కలర్ కు ఒక లెటర్ ఇచ్చాను. ఆ తర్వాత కలర్స్ చూసి వాటికి సంబంధించిన లెటర్స్ ని ఐడెంటిఫై చేసి సీక్రెట్ వర్డ్స్ ని డీకోడ్ చేయాలన్నమాట. ఈ యాక్టివిటీ వల్ల విజువల్ మెమొరీ పెరుగుతుంది, అలాగే కలర్ రికగ్నైజేషన్ బాగా వస్తుంది, లాజికల్ థింకింగ్ డెవలప్ అవుతుంది అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే మంచిగా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. పిల్లలు ఒక క్లూ నుంచి ఇంకొక క్లూతో కనెక్ట్ చేస్తూ ఆలోచించడం నేర్చుకుంటారు కాబట్టి ఇది బ్రెయిన్ కి చాలా మంచి ఎక్సర్సైజ్ లా కూడా ఉంటుంది. మేధాంశ్ ఇది చేయగలుగుతాడా లేదా, ఇంత పెద్దగా కోడింగ్ డీకోడింగ్ ఇచ్చాను అని నేను అనుకున్నాను. యాక్చువల్గా ఇది ఇవ్వడానికి వాడికేమో కానీ నాకే యాక్టివిటీలా అనిపించింది. ఎందుకంటే కలర్స్ అవి సెట్ చేసుకోవాలి కదా, మళ్ళీ లెటర్స్ సెట్ చేసుకోవాలి ఒక స్పెల్లింగ్ వచ్చేలాగా, అందుకోసం అని. కానీ ఒకసారి చెప్పాను, ఫస్ట్ అది చూసాడు, ఆ తర్వాత చాలా బాగా చేశాడు. నేనే షాక్ అయ్యాను, వీడితో ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ అయితే చేయించొచ్చు అని. అండ్ ఇంకా సెకండ్ యాక్టివ్ వచ్చేసి డాట్ పొజిషన్ మ్యాచింగ్ అన్నమాట. ఈ రెండు యాక్టివిటీలో ఏంటంటే సర్కిల్లో డాట్ ఏ పొజిషన్ లో ఉంది గమనించి అదే పొజిషన్ లో కింద ఉన్న సర్కిల్స్ లో పెట్టాలి. ఇది చూస్తే చాలా సింపుల్ గా అనిపిస్తుంది, కానీ ఇందులో విజువల్ పర్సెప్షన్, స్పాషియల్ అవేర్నెస్, అలాగే ఐ హ్యాండ్ కోఆర్డినేషన్, అటెన్షన్ టు డీటెయిల్, అబ్జర్వేషన్ స్కిల్ అన్నీ ఒకేసారి ప్రాక్టీస్ చేస్తారు. చిన్న చిన్న డిఫరెన్స్ కూడా చక్కగా గమనించడం నేర్చుకుంటారు. ఇది తర్వాత రైటింగ్, అలాగే మ్యాథ్స్ అండ్ రీడింగ్ లో కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. అండ్ థర్డ్ యాక్టివిటీ వచ్చేసి నెంబర్ హంట్ ఛాలెంజ్. ఇది థర్డ్ యాక్టివిటీ. దీంట్లో ఏంటంటే పైన నెంబర్స్ ఇచ్చి వాటికి సింబల్స్ ఇచ్చాను. అవి కింద ఉన్న నెంబర్స్ లో వెతికి వాటికి మార్క్ చేయాలన్నమాట. దాంట్లో ఎక్స్ట్రా నెంబర్స్ కూడా యాడ్ చేశాను. సో ఈ యాక్టివిటీ వల్ల ఏంటంటే నెంబర్ రికగ్నైజేషన్, విజువల్ స్కానింగ్, ఫోకస్, అలాగే ప్రాసెసింగ్ స్పీడ్ చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతాయి. పిల్లలు తొందరపడకుండా జాగ్రత్తగా చూసి సరైన నెంబర్ని గుర్తించడం నేర్చుకుంటారు. ఈ 3 యాక్టివిటీస్ లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే మా చైత్రకి నేను అన్ని ఇవ్వలేదు, కానీ తను ఏం చేసింది, ఆ సర్కిల్ ది తనే డ్రా చేసుకొని తనే డాట్స్ పెట్టి ఆ యాక్టివిటీ అయితే కంప్లీట్ చేసింది. మేధాంశ్ తో కాంపిటీషన్ లా ఫీల్ అయిపోయింది. ఇద్దరు నువ్వు ఫస్ట్ చేస్తావా నేను ఫస్ట్ చేస్తానా అని అనుకుంటూ అలా ఆడుకుంటూ అయితే కంప్లీట్ చేశారనమాట. ఇలాంటి విషయాలే పిల్లలకు లెర్నింగ్ లో ఇంట్రెస్ట్ ని పెంచుతాయి. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, పిల్లలకు రోజు ఒకే యాక్టివిటీ కాకుండా ఇలాంటి డిఫరెంట్ కాగ్నిటివ్ యాక్టివిటీస్ రొటేట్ చేస్తూ చేయిస్తే వారి బ్రెయిన్ లో వేర్వేరు స్కిల్స్ డెవలప్ అవుతాయి. రోజుకి కేవలం 5 మినిట్స్ చాలు, కానీ ఆ 5 మినిట్స్ కన్సిస్టెన్సీతో చేస్తే ఫలితం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. ఇలాంటివి కావాలా లేకపోతే మనం చేసాం కదా, ఇలాంటివి కావాలా? బబుల్స్ బబుల్స్ కావాలా? ఈజీగా ఉంది కదా. ఇప్పుడు ఇది బాగుందా లేదా కలర్స్? అయ్యో అలా అంటారు ఎవరైనా? ఎంత ఫాస్ట్ చేశాను. సరే, డే 12 యాక్టివిటీ అయితే ఇలా చేసాం అనమాట. సో నెక్స్ట్ యాక్టివిటీ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ లెన్ కమ్ లెట్స్ లెర్న్ ప్లే అండ్ గ్రో టుగెదర్. బై మామ్స్.